4 ఫిలిమ్స్ నుంచి చాలా మెసేజ్లు ఇస్తున్నారు ట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాబు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల. బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్. ఏం లేదు, అది డిఫరెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ వాకింగ్స్ ఎక్కువ ఉంటాయి. సంక్రాంతికి సూపర్ ఉంది. కనిపించింది త్రివిక్రమ్ మార్కే కనిపించింది. బాబు యాక్టింగ్ సూపర్ అసలు. సాంగ్స్ మన సాంగ్స్ క్లిక్ అవ్వాలా యూట్యూబ్ లో థియేటర్ లో, కానీ థియేటర్ లో మాత్రం అసలు ఈ సినిమా చూసి మాట్లాడమనండి. మళ్ళీ పోతున్న థియేటర్ లోకి ఇప్పుడే మళ్ళీ చూస్తుంది బాబు విధ్వంసాన్ని. స్టోరీ ఉన్నదే స్టోరీ. అక్కడ ఎవడు లేదండి, ఎవడు ట్రోల్ చేసే వాళ్ళ ఇంకా బూతులు వస్తే వాళ్ళని తిట్టాలంటే ఇంకా అమ్మో. నాకు శ్రీలీల కన్నా మీనాక్షి అంటే ఇష్టం కొద్దిగా, కానీ మీనాక్షి ఎక్కువ యాక్టింగ్ చేసిద్ది అనుకున్నా, కానీ శ్రీలీలనే ఎక్కువ చేసింది. మూవీలోనా కనెక్టింగ్, మదర్ సెంటిమెంట్ సూపర్ అసలు. అవన్నీ ఒక ఎత్తు అయితే, గుంటూరు గారు అనేది మదర్ సెంటిమెంట్ తో ఇంకొక ఎత్తు ఉంది. చూస్తే తెలిసిద్ది అంతే. వన్ మ్యాన్ షో అంతే. బాబు వన్ మ్యాన్ షో చేసి త్రివిక్రమ్, మహేష్ బాబు, తమన్ వీళ్ళు ముగ్గురే అంతే. తమన్ బీజం మరో అనిరుద్ధ్ కనిపించాడు. త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ లో ఒక షాట్ ఉంటది, అరుపులే. బాబు డాన్స్ చేస్తాడు, అరుపులే. గట్టి కొట్టినాం. బాబు అన్నట్టే మొన్న ప్రీ రిలీజ్ లో ఏదైతే అన్నాడో గట్టి కొట్టినాం. అంధకారంలోకి వెళ్ళిపోండి బ్రో, మేము హడావిడి చేయబోతున్నాం. ఇంకా తగ్గేదేలే. సంక్రాంతి విన్నర్ ఇది. సంక్రాంతి విన్నర్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఏ మూవీ వచ్చినా గుంటూరు కారం కొట్టింది, గట్టి కొట్టింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి హార్ట్ టచింగ్ మదర్ సెంటిమెంట్ ఫిలిం బ్రో. ఏది బీట్ చేయలేదు. అంత లేదు బ్రో. వచ్చినా పక్కకు జరగాల్సిందే. గుంటూరు కారం గుంటూరు మిర్చి దింపిండు. గుంటూరు కారానికి ఏది పోటీస్తారు అనుకున్నారు సంక్రాంతికి? ఏది లేదు. బాబుకి పోటీ లేదు. అన్న బాబు ముందు ఎవడన్నా స్టార్ హీరో, ఆయన సినిమా హిట్ అయితే 1 కాదు పోటీకి 10 సినిమాలు వేయండి. అవన్నీ పార్కింగ్ టికెట్ల వరకే, మాకు అవన్నీ సంబంధం లేదు. ఓన్లీ బాబు అంటే బాబే. బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు, జై బాబు. మా మహేష్ అన్న ఎలాగో మంచి పర్ఫార్మ్ ఇచ్చిండు, మంచి వన్ మ్యాన్ షో చేసిండు. శ్రీలీల అద్దరు కొట్టేసింది డాన్స్. ఇదొకటి చెప్తున్నా, శ్రీలీల అయితే అద్దరు కొట్టింది. మహేష్ బాబు యాక్టింగ్ పీక్స్ 100% డాన్స్ చేశాడు మహేష్ బాబు. శ్రీలీలతో పాటు డాన్స్ చేశాడు అంతే. ఒకటే సంక్రాంతికి మహేష్ బాబు కొత్తనే కాదు, చాలా హిట్లు చూసాం. ఇది కూడా అప్కమింగ్ హిట్. ఆల్రెడీ బయట షోలు పడి అంతా పాజిటివ్ గా నడుస్తుంది. ర్యాప్ అన్నారు, క్లైమాక్స్ సూపర్ అన్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నం కాదు. వాళ్ళ మమ్మీ గారు పలా ఉండి పెడుతుంది. తమన్ మీ అమ్మగారు ఇవాళ పలా ఉండి పెడతారు, అన్నం కాదు. మామూలుగా లేదు. సినిమా మొత్తం గట్టిగా ఎంజాయ్ చేస్తాం. ఆల్రెడీ మీరు బయట చూడొచ్చు, అడవాడు చూడొచ్చు, బయట చూడొచ్చు. అన్ని ఎందుకంటే మామూలుగా లేదు. ఎంజాయ్ చేస్తాం సినిమా మాత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉందంట. కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. 3 డైలాగ్స్ ఉన్నాయి. శివాడు మామూలుగా లేదు. కేసీపీడి, కేపీఎస్సీ, మహేష్ బాబు అంట. మహేష్ బాబు
సినిమాతో రికార్డులు పెట్టి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఇండస్ట్రీలో బాబు బాబు తర్వాత ఎవడన్నా త్రివిక్రమ్ బ్రో పిల్లలు బ్రో ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ పిల్లలు ఇప్పుడు అందరూ వచ్చే వాళ్ళు పిల్లలు బాబు తర్వాత ఏదన్నా బాబు తర్వాత జై బాబు చాలు జై బాబు గట్టంనేని బాబు మహేష్ బాబు ఒకటే బాబు అదే బ్రో కొడితే పిల్ల ముందు ఎంచుకున్న దాని పేరు చెప్పేయాలి, అది కాన్సెప్ట్. మదర్ సెంటిమెంట్ అంట అది వేరు, నెక్స్ట్ లెవెల్. అడుగుతున్నావు ఓకే, గుంటూరు కారం అనే టైటిల్. మాట్లాడు బ్రో, మాట్లాడు. టైటిల్ తగ్గట్టు మాట్లాడు, కంటెంట్ కావాలి. గుంటూరు కారం అన్నా మాకు సంబంధం లేదు, మేము రాము. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో పిల్ల ముందు ఉంచుకున్న దాని పేరు గుర్తురావు. అన్న అసలు సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు ఏ రివ్యూలు రాసినా ఏం రాసినా నెగిటివ్ రివ్యూలు ఎన్నైనా రాస్తారన్న. ఎవరు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది, ఎవరు ఎన్ని కూతలు కూసినా బాబు బాబే, జై బాబు, జై బాబు, జై బాబు అన్న. అట్లే లేదన్న, ఇప్పుడు పాన్ ఇండియా ఇట్లా అని చెప్తున్నారు, ఇదేం లేదు. బాబు ఇక్కడ జాతర మొదలు పెట్టిండు, మొత్తం జాతర అంతా వెళ్తుంది. ఇదే కొత్త పాన్ ఇండియా.
లేదన్నా, అవన్నీ దీనికి సంబంధం లేదన్నా. మనం మళ్ళీ బాబుని చూడాలంటే ఇట్లా మాస్ అవతార్లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం నా ఫ్యాన్స్. అన్న ఆల్రెడీ చెప్పిండు, బీడీ పట్టుకోవద్దు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని.